US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్+ తో సాకారం చేసుకోండి. నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింగ్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్. సో టాస్క్లు అయినా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట. సో అది చూస్తారు మీరు కూడా. సో నాకు టాస్క్లు ఏమి ఇచ్చినా సరే నాకు నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను. సో ఒక టాస్క్ వచ్చినా సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను. ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, విన్ అవ్వడానికి డిఫరెంట్గా అనుకుంటూ ఉంటాను అనమాట. థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట. సో దానివల్ల టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని టాస్క్లు నాకు బాగానే పనిచేసింది. బట్ కొంచెం తగ్గియాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది. నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని. బికాజ్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్, కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు, కీచు గొంతు వస్తుంది నాది. దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం ఇప్పుడు అందరూ పాటలు పాడతారు, బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా. సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా, లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతానని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట. దట్ ఐ నీడ్ టు చేంజ్. బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా, అది కొంచెం చూసుకోవాలి అంతే. సూపర్. శ్రీజ, నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కోపం ఎక్కువ? కోపం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. షార్ట్ టెంపర్ నాకు కొంచెం. జాగ్రత్తగా ఉండొచ్చా? అంటే లైక్ జనరల్గా రాదు. నన్ను ఎవరైనా ఏమనంటే లైక్ నేను వెంటనే లేదక్క, నేను స్వీట్గానే ఉంటాను. నన్ను ఏమనంటే మళ్ళీ వెంటనే ఇచ్చి పడేస్తాను అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, ఇట్లా వాళ్ళు మీరు మోసుకోలి అట్లా ఉండను. సో ఎంత పెద్దవాళ్ళైనా సరే నన్ను ఒక మాట అంటే రెస్పెక్ట్ఫుల్గానే తిట్టడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ నేను చేస్తాను. కొంచెం కోపం ఎక్కువే. తింటున్నావమ్మా నువ్వేమైనా? కనిపిస్తాను కానీ తింటా. ఎలా ఉన్నావు ఏంట్రా? లేదు తింటా. కొంచెం అలా అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పరా? లేదు అంటే నేను జనరల్గా తక్కువే తింటా, మరీ ఎక్కువ తినేను అనమాట. బట్ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది నాకు. 53 నేను ఇలా కనిపించిన. కొంచెం కొంచెం తినమ్మా, లోపలికి వెళ్ళే లోపు తింటే మళ్ళీ ఇందులో సగం అయ్యి వచ్చావనుకో బయటకి, అసలు అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉండదు టాస్క్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ఉన్నాను కాబట్టి అందరూ తినేం టాస్క్లు ఆడుతుందిరా అని అనుకుంటారు. బట్ ఎపిసోడ్ చూసినాక తినేంట్రా ఇంత బాగా టాస్క్లు ఆడుతుంది అనుకుంటారు. వావ్, సో స్వీట్. ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ చూడగానే పవన్ కళ్యాణ్ కదా అని గుర్తుపట్టేసావు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే. ఫేవరెట్ ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటేదేనా? నాకు కొంచెం థిక్ ఉంది, దానికి కొంచెం లెక్ ఉంది అని చెప్పి. ఎందుకంటే నాకు కూడా కొంచెం థిక్క పిచ్చి అని అనుకుంటారు కానీ దానికి ప్రతి దానికి ఒక లెక్ ఉంటుంది కాబట్టి లెక్ ఉంది. సూపర్. నేను యాక్టర్ కాదు, డైలాగ్. అరే బిగ్ బాస్కి వెళ్తావు, ఓకే, వాట్ యు ఆర్, నువ్వు ఏంటి అనేది రియల్ గా వితౌట్ మాస్క్ తో నీకు నువ్వుగా ఉండాలి అనేది నీ గోల్. అలానే ఉంటానంటున్నావు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ఎలానే ఉంటావా శ్రీజ? ఐ గో విత్ మై వర్క్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చేస్తా, విన్ అయిపోతా, మళ్ళీ వచ్చి ఐల్ బీ బ్యాక్ టు మై వర్క్. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జర్నీ లైక్ కంటిన్యూ చేస్తా, మేబీ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, అంతే తప్ప కొమ్ములు అనేవి రావు. అంతే అంట. అంతే ఏం రా. నీకేమైనా యాక్టర్ అవ్వాలని, యాక్టింగ్ చేయాలని? లేదు, యాక్టింగ్ వాటి మీద నాకు ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆపర్చునిటీస్ చూస్తే ఐ సీ ఇట్. బట్ నాకు యాక్టర్, ఇప్పుడు చాలామంది నేను యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అని ఇదితో వస్తారు కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. ఐ హ్యాపీ విత్ మై సాఫ్ట్వేర్ జాబ్. యాక్చువల్లీ కంప్లీట్లీ హ్యాపీ నా సాఫ్ట్వేర్తో. నా కంప్యూటర్ సాలరీ అలాంటివి చెప్పకూడదక్క. చక్కగా చెప్పవా? అనుకోండి ఒక లెక్క. అంటే 5 వేసుకోవచ్చా? లేదు, మంత్కి అంత రాదు. 5 సున్నాలు వద్దా? సింగర్స్ లో లెక్క పెట్టుకోవచ్చు. వస్తుంది, 1 to 2 మధ్యలో వస్తుంది. సూపర్. సో ఎక్కువగా నువ్వు యూజ్ చేసే యాప్ ఏంటి? యాక్చువల్లీ కిండల్ యూజ్ చేస్తాను, నేను నవల్స్ బాగా చదువుతాను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ చాలా తక్కువ. నా రీల్స్ పోస్ట్ చేసుకుంటాను అంతే తప్ప ఎక్కువ వేరే వాళ్ళ రీల్స్ అట్లా ఏం కాదు. నేను నవల్స్ చదువుతూ ఉంటాను అనమాట. సో కిండల్, వాట్ప్యాడ్ ఇట్లా అనమాట. సో యా. శ్రీజ, బిఫోర్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ వచ్చారు? అరౌండ్ 65-60K.
ఈ 2-3 డేస్లో 80+ అయ్యారు. విల్సి ఎంత 20,000+ ఫాలోవర్స్ వచ్చారు. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ అట్లాగా. బిర్యానీ అవి తిన్నాను. ఓకే, బిగ్ బాస్ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పటి నుంచో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉందనమాట. వైజాగ్ వస్తూ ఉండేవారు, ఎప్పుడు కూడా నేను బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే వీలవుతుందో ఒక్క ఫోటో అని చెప్పి మా తెలిసిన వాళ్ళు ప్రెస్లో ఉంటే అట్లాగా, కానీ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి 2-3 hours కూడా వెయిట్ చేసాం కానీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేసేవారు. సో ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ గారితో వస్తే చాలు. నేను ఉంటాయి నావి పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్ గారితో కొన్ని అతన్ని అప్పుడు లైక్ ఈ ఉండేవి కదా ఓటింగ్, ఆ టైంలో కూడా సపోర్ట్ చేస్తూ అట్లా ఉంటాయి అనమాట. పిచ్చి, మా ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓకే, ఒకవేళ స్టేజ్ అక్కడ నుంచి టీవీలో మీకు ఇక్కడ లోపల హౌస్లో కనిపిస్తారు, అప్పుడు ఏం చేస్తావు? శ్రీజ నువ్వు కప్పు కావాలా లేకపోతే నాతో ఫోటో కోసం బయటకు వచ్చేస్తావా అని అడుగుతారు. లేదండి, ఫస్ట్ కప్పు తీసుకొని తర్వాత ఆ కప్పు అతని దగ్గర తీసుకెళ్ళి, ఎంతైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కప్పు అంటే నన్ను అంటే నీకు నేను ఫోటో ఇస్తాను, నువ్వు కప్పు విన్ అయ్యిరా అని చెప్పే టైప్. కాబట్టి నేను కప్పు విన్ అయ్యి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా శ్రీజ, చాలా వెంటనే బాగా చెప్పావు. వెరీ క్యూట్, సో స్వీట్. సో మొత్తానికైతే నిజంగా ట్రూగానే కప్పు పట్టుకొని రమ్మంటారు. ఒకవేళ ఇన్ కేస్ నాగ్ సార్ కానీ అలా అడిగిస్తే, ఒకవేళ బయటికైతే వెళ్ళను, ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి. అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను, నా ఓట్లు వేసి నన్ను జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి, సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట. ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు. ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే. సూపర్. అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి? డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ, బట్ అమెజాన్, మింత్రా ఎక్కువ. సూపర్. ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటాను నేను. అన్నీ వేసుకుంటాను, చుడిదార్స్, డ్రెస్సెస్, షార్ట్స్. మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశాను అనమాట. తర్వాత చూస్తారు. తెలుసు, నేను కూడా విన్నాను. అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్ లోనే వచ్చావని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీకెండ్ అవుట్ఫిట్స్ తో వచ్చింది, చాలా మంచిగా అని చెప్పారు. సో ఎలా డిజైన్ చేసుకున్నావు? లేదు మాకు అసలు టైం లేదు. మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా? టైం లేకుండా నేను తదరకూడదే. మాకు 2 days షూట్ ఉండేది, ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు, మళ్ళీ నెక్స్ట్ డే 2 days షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ 4 costumes అనమాట. సో ఒక్కరోజు లేచి దగ్గరున్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక 2 daysలో వచ్చేసేవి. అట్లాగా నెక్స్ట్ 2 daysకి అట్లా ఇచ్చుకునేదాన్ని, దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని. సో అసలు టైం ఏది దక్కలేదనమాట. ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ 2 daysలోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేశా. ఎక్సలెంట్. సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా? ఇంకా ఏం లేదు, స్టార్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.